నేటి రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలను ఎదుర్కొంటారు. కాబట్టి కాస్త మీరు పెద్దల సలహాలని సూచనలు పాటించడం వలన ఈ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అన్నింట నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు నత్తనడకన సాగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారు నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి కొత్త వారినైనా, తెలియని వారినైనా, తెలిసిన వారినైనా కాస్త జాగ్రత్తగా గమనించండి. అలాగే ఈరోజు మీనరాశి వారు ఇతరులపై ఆధారపడకండి. ఇక విద్యార్థులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టకపోవడమే మంచిది. అలాగే పరిశ్రమలలో పనిచేసే కార్మికులు కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ఈరోజు వివాహ సంబంధ విషయాలలో కూడా తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కొంత సహాయ సహకారాలు అనేవి తీసుకోవడం వలన మేలు జరుగుతుంది. ఇక ఈ విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారు కొంత శ్రమాధిక్యం అనేది వారికి కనబడుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి శ్రమాధిక్యత అనేది కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. కొందరు వైఖరితో మానసిక ఆందోళన చెందుతారు. ఇక మీనరాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తున్నందున కొంత మీరు సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సోదరులతో, బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ఇక ఈరోజు ఏ ఆలోచన చేసినా కలిసి రాక ఇబ్బంది పడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలలో నిరాశ అనేది ఎదురవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పని ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక సాంకేతిక నిపుణులకు, రాజకీయ వర్గాల వారికి కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారు కూడా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి అనేక రకమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. అలాగే మీనరాశిలోని విద్యార్థులకు ప్రతి పనిలోనూ అసంతృప్తి అనేది మిగిలిపోతుంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండే వ్యతిరేకతను ఎదుర్కొని బాధపడతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.